అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే సింపుల్గా అయితే చేసుకున్నాను. మీరందరూ ఎలా జరుపుకున్నారు? మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండాలని అయితే ఆ వరలక్ష్మి వ్రతాన్ని, ఆ యొక్క లక్ష్మీదేవి అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో నేను ఎలా జరుపుకున్నాను అనేది అయితే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరితో పాటు వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి. సో ఇది ముందు రోజు ఈవినింగ్ నుంచి అయితే కూడా ఉంటుందండి. సో ఫస్ట్ టైం తను లేకుండా అయితే నేను నా పాప అయితే ఆటోలో శారీస్ కొనుకొచ్చుకోవడానికి అయితే వెళ్తున్నామండి. సో ఫస్ట్ టైం వెళ్ళానండి. నేనైతే ఎప్పుడు ఒక్కదాన్ని అయితే వెళ్ళాను. ఇంకా అమ్మవారికి పెట్టాలని చెప్పేసి ఇంకా అలానే ఏమంటారు అరటి గళ్ళు ఇలా అన్నీ ఉంటాయి కదండి. సో కావాల్సినవన్నీ కొనకొచ్చుకుందామని చెప్పి వెళ్ళాను. సో ఇంక ఇక్కడైతే శారీస్ అయితే కొనకొచ్చుకున్నానండి. ఇక్కడ మెట్రో దగ్గర నిలబడుకొని మా పాప అయితే రమ్మంటే రాలేదండి. ఎందుకంటే అక్కడ వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి కదా, సౌండ్ వస్తూ ఉంటుంది. అందులోనూ రెడ్ కలర్గా లైటింగ్స్ పడుతున్నాయి కదా, చూసారు కదా. సో ఆ యొక్క సౌండ్కి ఆ లైటింగ్స్కి రానంటుంది. సో ఏమైనా వెళ్ళామనుకోండి, అది ఏ టైము ఏమో కానివ్వండి, నిజంగానే ఫుల్ వర్షం అనమాట. శారీస్ కొనుకొచ్చుకున్నాము అంతేనండి. అన్నీ చాలా ఏదో గ్రాండ్గా చేద్దాము అంటే, గ్రాండ్గా అంటే డెకరేషన్ కోసం అని చెప్పేసి అరటిగాళ్ళు ఇట్లా ఏదైనా సింపుల్గా ఏదైనా తెచ్చుకుందామని వెళ్ళానమాట ఒక్కదాన్నే. కానీ ఏవి కుదరలేదండి. ఫుల్ వర్షం అనమాట, ఆగనే లేదు అస్సలు. ఆ రోజు అయితే కనుక ఫుల్ వర్షం. మీరు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఆటోలు కూడా లేవు. తర్వాత ర్యాపిడో అంటారు కదా, ఓలా, అలా బుక్ చేసుకొని అయితే వెళ్ళాము అనమాట. ఆటోలో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. నీళ్ళు చూసారా రోడ్డు మీద? ఇది పేరుకు మాత్రమేనండి ఇలా ఉంటుంది, పల్లెటూరు కన్నా అద్దుమానం అనమాట ఇది. సో ఇవన్నీ ఎందుకులేండి. సో ఇంకైతే కనుక ఇలా అయితే గడిచింది థర్స్డే రోజు. ఇంకా మార్నింగ్ ఫ్రైడే రోజు అండి, నేను లేచింది 3:30కి అనమాట. నేను అంటే హీటర్ వేసి తలస్నానం చేసేసరికి 4 అయిపోయింది, చూశారు కదా. సో ఇంక వెంటనే అన్నీ కూడా ప్రిపరేషన్స్ అనమాట. 4 నుంచి నాకు అన్నీ అంటే 5 ప్రసాదాలు ఏమో చేశానండి. అంటే ప్రసాదాలు ఒకటే కదండి, అంటే ప్లానింగ్ అంటే ముందుగా ఏమంటారు ముగ్గులు వేసుకోవడం ఇలాంటివన్నీ, అంటే వంటలు చేసుకుంటూ ఇలాంటివన్నీ చేస్తూ వచ్చానమాట. సో నాకు 6:40కి అంతా కంప్లీట్ అయిపోయాయి అనమాట కరెక్ట్గా. చాలా బాగా అనిపించింది. మధ్య మధ్యలో వంటలు చేసుకుంటూ ఇలాగా పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఏమంటారు ద్వారానికి, తర్వాత గడపలకి పసుపు కుంకుమ అండ్ ముగ్గు వేసుకుంటూ ఇలా అట్లో పని ఇట్లో పని చేసుకుంటూ వచ్చేసరికి నాకు 6:40 అయిందండి. నేనైతే సింపుల్గా 5 రకాలే చేశానండి. అది కూడా ఈజీగానే అయిపోయేటివే చేసాలే అండి. నేనేమి ఎక్కువ అంటే కష్టపడే అవసరం లేకుండా ఏదైతే సింపుల్గా అయిపోతాయో అవే చేశానండి. మీరందరూ ఎలా జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు ఫస్ట్ ఒక లైక్ ఇచ్చి చూడడం అయితే స్టార్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్సే నాకు చాలా బూస్టప్గా ఉంటాయన్నమాట. సో సింపుల్గా అయితే ఇలాగైతే వేసాను. అప్పటికి కూడా వర్షం పడుతుందండి, నిజంగానే చాలా వర్షం పడుతుంది. ఫుల్ వర్షం అంటే వర్షం కాదండి. ఆ రోజు కూడా మార్నింగ్ ఫ్రైడే రోజు కూడా అలానే పడుతూనే ఉన్నది. సర్లే అని చెప్పేసి అలానే స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే ఫైనల్ టచ్ అనుకుంటా అండి, ఇది ఏమంటారు బెల్లం పరమాణం అంటారు కదా, అదైతే చేస్తూ ఉన్నానండి. అమ్మవారికి ఇష్టమైనటువంటిది బెల్లం పరమాణం కదా. సో అదైతే పసుపు అంటే ఇందులో చికెన్స్ మటన్ అలా ఏం వండమండి. సో అందుకోసం అని చెప్పేసి ఇదైతే పెట్టానన్నమాట. ఇదన్నమాట మ్యాటర్ అయితే. సో ఆ రోజు అయితే ఇంకోటి కూడా చేసామండి, పుట్ట పండుగ అంటారు కదా, నాగుల చవితి. మా సైడ్ ఏంటంటే శ్రావణ మాసంలోనే చేస్తామన్నమాట. కొంతమంది కార్తీక మాసమో సంథింగ్ ఎప్పుడో చేస్తారు కదా, మా సైడ్ శ్రావణ మాసంలోనే. ఇంకా రెండు కూడా అదే రోజు చేసేసానండి. సో అన్నీ కూడా కలిసిపోయాయి అన్నమాట. సో ఇంక ఇది వచ్చేసరికి బూరెలు అయితే వేస్తున్నానండి. గారెలు, బూరెలు, పులిహోర, దద్దోజనం, సంథింగ్ ఇంకొకటి ఏందబ్బా
మర్చిపోలేను. మొత్తం 5 రకాలండి. తర్వాత వడపప్పు, పానకం మామూలే అనమాట. ఇవైతే పెట్టాను. ఫ్రూట్స్ మీరేం ఎలా జరుపుకున్నారే అంటే నేను ఈసారి బాగా అమ్మవారికి శారీ కట్టి చేద్దాం అనుకున్నాను. బట్ కాకపోతే వర్షం పడడం వల్ల ఎందుకులే అన్నట్టుగా ఇలా చేసుకున్నాను అనమాట. 6:40 అయిందండి. పులిహోర, దద్దోజనం, గారెలు, బెల్లం పరమాణం, బూరెలు అనమాట, వడపప్పు, పానకం ఇవే అనమాట. ఇవన్నీ అయిపోయేసరికి నాకు 6:40 అయింది. సింపుల్గా అయితే చేస్తున్నానులేండి. ఇవి 5 అనమాట నేను చేసింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అన్ని ప్రసాదాలు అయిపోయాయి అన్న తర్వాతనే నేను స్టార్ట్ చేసుకున్నానండి. సో ఇక్కడైతే కనుక ఫస్ట్ పసుపు పూసేసి కింద అయితే కనుక తర్వాతకి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని మంచిగా పసుపు కుంకుమ వేసేసి తర్వాత పీటకు కూడా పసుపు పూసేసి తర్వాత దీని మీద కూడా బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి తర్వాతకి వచ్చేసి బియ్యం వేసి అమ్మవారి యొక్క ఫోటో పెట్టి అయితే ఈసారి చేసుకున్నానండి. నాకు ఎందుకంటే చీర కట్టడం రాదండి. మెయిన్ నాకు నిజంగానే చీర కట్టడం రాదు కాబట్టి ఈసారి ఎందుకులే అన్నట్టుగా సింపుల్గా ఫోటో పెట్టి చేసుకున్నాను. ఆ ఫోటో పెట్టి చేయడం వల్ల కూడా కొంచెం డెకరేషన్ చేసుకోవచ్చు. నాకు వర్షం ప్రాబ్లం వల్ల నేను ఇలా అయితే చేశానండి. సింపుల్గానే కనీసం అరటి గళ్ళు కూడా తెచ్చుకోలేకపోయాను. అదే ఫీల్ అయ్యాను. కానీ ఎన్ని ఆర్భాటాలు అనేది ముఖ్యం కాదు కానీ బట్ కాకపోతే భక్తితో చేశాను లేదా అనేది నేను కొంచెం అనుకొని ఓకే అయ్యి చేసుకున్నాను అనమాట. కానీ ఏదైనా కూడా వర్షం రాకుండా ఇంకొంచెం బాగా డెకరేషన్ అనేది చేసుకునేదాన్ని. ఏమీ తెచ్చుకోలేదండి. కానీ ఎందుకులే ముందు రోజు నాదంతా ఎలా ఉంటుందంటే నా యొక్క మెంటాలిటీ చేసుకుందాంలే ఇంకా ఉందిలే అనుకుంటూ ఉంటాను. తీరా టైం దగ్గరికి వచ్చేసరికి ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను కలశానికి అయితే బ్లౌజ్ పీస్ అనేది తయారు చేస్తూ ఉన్నానండి. సో ఏదో నాకు వచ్చింది అలా చేస్తున్నాను. నేను నిజం చెప్తున్నానండి. ఇప్పుడు చెప్తూనే ఇంతకుముందు కూడా చెప్పాను, నాకంటూ పూజలు ఇవన్నీ కూడా పెద్ద అవగాహన అంటే ఏం లేదండి. ఇక్కడికి వచ్చాకనే నేను కూడా చేస్తూ ఉన్నాను అనమాట. మా ఇంట్లో కూడా ఏమంటే ప్రతి ఫ్రైడే, సాటర్డే, మండే ఇలా వారాలలో చేస్తారు. బట్ కాకపోతే ఇలాంటి వరలక్ష్మి వ్రతం అంటేనే తెలియదండి విలేజ్లో అయితే. సో ఇప్పుడు కూడా విలేజ్లో కూడా కొంచెం డెవలప్ అవుతున్నారే తప్ప వరలక్ష్మి వ్రతం అంటే మాకు తెలిసింది ఆ రోజు మేము పుట్టకు పాలు పోసుకొచ్చుకుంటామండి. 2వ వారం కదా, 2వ వారం ఎప్పుడు కూడా పుట్టకు పాలు పోసుకొచ్చుకుంటామన్నమాట. అదొక్కటే మాకు తెలిసింది. ఇలా వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారిని ఇలా చీర కట్టి అలంకరించి ఫోటోలు పెట్టి పూజలు చేయాలి అనేటువంటిది ఎవరికి తెలియదు. ఇప్పుడంతా జనరేషన్ మారుతుంది, మనుషులలో కూడా ఎన్నెన్నో తెలుస్తున్నాయి అన్నమాట. సో అదన్నమాట, ముందైతే మాకు తెలిసేది కాదు. సో నా పూజ అనేది ఇలా అయితే చేసుకున్నానండి. మీరందరూ ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్స్లో కామెంట్ చేసేయండి. తర్వాతకి నేను 5 మందికి అయితే ఇద్దాం అనుకున్నాను. బ్లౌజ్ పీసెస్ కూడా తెచ్చానండి. 5 మందికి ఇద్దాం అనుకున్నాను. కానీ 10 అయితే తెచ్చాను. బట్ కాకపోతే 5 మందికి అనుకున్నాను. ఇంకా 7 మంది ఎక్కువగానే అయ్యారు. ఫస్ట్ది అయితే మా పాపకే ఇచ్చానండి నేను. ఎందుకంటే షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, ఎటువంటి కల్మషం లేని మనసు వాళ్ళది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే లోపల ఒకటి బయట ఒకలాగా ఉంటారు. సో అటు ఇవ్వడం నాకు ఇష్టం లేక ఈసారి మా పాపకే వాయనం అయితే ఇచ్చాను. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఇంట్లో పూజ బయట ఇక్కడ అమ్మవారి దగ్గర ఇలా అయితే చేసుకున్నాను అనమాట. సో డబ్బులు ఒక ఆర్గనైజేషన్గా పెట్టానండి నేను. ఒక విధంగా పెడితే మా పాప అంతా బందర్ చేసిందనమాట. సో ఇలా అయితే జరిగిందండి నా యొక్క పూజ అనేది. తర్వాతకి మేము పుట్ట పండగ కూడా చేసాం కదా, ఆ వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్. సో ఇక్కడైతే మేము పుట్ట పండగ కూడా చేసేసామండి. సో ఇక్కడైతే దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర అయితే ఇట్లా నాగరాళ్ళు ఉంటాయన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఎప్పుడు కూడా అక్కడికే వెళ్తానులేండి. పుట్టలు అయితే ఎక్కడ ఉంటాయి ఇక్కడ చెప్పండి. సో అందుకోసము అక్కడికి వెళ్ళేసి అయితే మంచిగా ఇలా చేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇది కొంతమందికి ఉంటుందండి, ఇది చేసేది కూడా కొంతమందికి ఉండదన్నమాట. సో ఎందుకు చేస్తున్నామంటే వీళ్ళ ఇంట్లో ఎప్పుడు చేయలేదంట వీళ్ళు. సో నేనైతే ఎందుకు చేస్తున్నానంటే తినకైతే 10,000 ఖర్చు పెట్టుకున్నాడండి.
చెవులో చీము కారుతుందని చెప్పి అయినా కూడా తగ్గలేదు. మాత్రలు మింగేవాడు. 15 డేస్కి ఒకసారి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకునేవాడు అనమాట. అట్లా 10,000 ఖర్చు పెట్టుకున్నా కూడా చీము తగ్గలేదన్నమాట చెవులో కారడం. సో దానివల్ల వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి. సో దానికోసం అయితే కనుక నేను చెప్పాను అనమాట. గుర్తొచ్చి ఇలా చెప్తుంటారు పెద్దవాళ్ళు, నువ్వు కూడా మొక్కుకో, తగ్గిపోయిన తర్వాత మనం ఇలా నాగుల చవితి అనేది చేసుకుందాం అని చెప్పాను అనమాట. సో ఇంకా తను మొక్కున్నప్పటి నుంచి కారలేదనమాట. సో చూసావా, ఏదైనా పెద్దవాళ్ళు చెప్తారు అది వినాలి అని చెప్పేసి అని అంటే ఇంక అప్పటి నుంచి అయితే మేము చేసుకుంటున్నామండి. ఇదైతే కనుక ఇది చేసుకున్నప్పటి నుంచి ఏంటంటే బాగానే ఉందన్నమాట, పర్లేదు. సో ఇలా అయితే రెండు కూడా వరలక్ష్మి వ్రతం అండ్ నాగుల చవితి పండుగ రెండు కూడా ఒకే రోజు కలిసిపోయాయి అన్నమాట, అయిపోయాయి. ఇలా అయితే జరిగాయి అన్నమాట. ఓకేనా, మీరందరూ కూడా మీ సైడ్ ఎప్పుడు చేస్తారు నాగుల చవితి అనేది చెప్పండి. ఇంక ఈవినింగ్ అండి, ఈవినింగ్ టైంలోనే కదా మనం వాయనం అనేది ఇస్తాము. ఫస్ట్కి మా పాపకేనండి, మా పాప ఏడుస్తుందనమాట, వద్దంట పసుపు, అందుకోసం అని చెప్పి 5 మందికి అయితే నేను రెడీ చేసి పెట్టానండి. సో ఇంకా అట్లాగా 7 మంది అయితే అయ్యారనమాట. సో చాలా హ్యాపీగానే అనిపించింది. ఈ శ్రావణ మాసంలోనే ఏమంటారు సప్త శనివారాల వ్రతం కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో చేస్తాను కూడా అనుకున్నాను బలంగా ఎప్పటి నుంచో, కానీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అది ఎంతవరకు నెరవేరుతుంది ఏమో తెలియదు, కానీ ఇదన్నమాట. అది కూడా ఓకే అయింది అనుకోండి. ఆ వీడియోస్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను, నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదన్నమాట. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఓకేనా, సో ఇలా అయితే మా పెద్ద ముత్తేదుకు అయితే వాయనం అనేది ఇస్తున్నాను. అటు వచ్చినా లేదు తెలియదు, నువ్వు తెలుసుకుని ఇస్తాను ఆ పాపకి. మనకు పుట్టిన పాప మళ్ళీ నువ్వు ఆమె దగ్గర కాలు పట్టుకొని, మన పాప మన కాలు పట్టుకొని అమ్మ పట్టుకో. అట్లేంలా మన ఇంట్లో నిజంగా పసిపిల్లలకి చిన్ని చారి తల్లి ఇదిగో నాకు అమ్మకు తల్లవి, అమ్మకు చాలు 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 చాలు.